నమస్కారం. వైఎస్ఆర్సీపీ నాయకురాలు, నగరి నియోజకవర్గ మాజీ శాసనసభ్యురాలు, మాజీ మంత్రి, సినీ నటి రోజా ప్రస్తుతం అంతా ఉన్నారు. రోజా గారు, మీరు ఒకప్పుడు రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్, ఇప్పుడు ఫైర్ కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది. అలా దిష్టి పెట్టే లాస్ట్ 2 years నుంచి ఇంట్లోనే కూర్చున్నాం. మీకు ఎందుకో అన్ని నెగటివ్గా అనిపిస్తాయి. ఎప్పుడు చూసినా రోజా చుట్టూ ఉంటుంది రాజకీయం. సో ఎలా మీరు ఫైర్ తగ్గిందని అంటారు? భలే బో, ఏం మహారాణి జటాపటారాని. మీ చుట్టూ రాజకీయం జరుగుతుంది, అది నెగిటివ్. సోషల్ మీడియాలో జరుగుతుందంతా నెగిటివ్ కాంపియన్. అవన్నీ అర్థం కానివి, అవసరం లేనివి. రోజా అధికారం పోయిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో ఎక్కడ రాజకీయ యాక్టివిటీస్ లో కనిపించట్లేదు. కనిపిస్తే అప్పుడప్పుడు అట్లా జస్ట్ హాయ్ చెప్పేసి వెళ్ళిపోతున్నారు. అది నా ఇష్టం కదా, మై చాయ్, మై ఒపీనియన్, మై ఫీలింగ్. మీరు చూపించటం లేదు. నేను నగిరిలోనే ఉంటున్నాను, నగిరిలో అన్ని కార్యక్రమాల్లో నేనే పాల్గొంటున్నా. ఎక్కడ కనిపించలేదు. అసలు ఎమ్మెల్యే ఎవరా అని చెప్పి అందరూ ఆశ్చర్యపోయేంత విధంగా. వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. మరి నగిరి నుంచి మాకు ఫీడ్బ్యాక్ వస్తుంది, రోజా నగిరి ప్రజల మీద అలిగి ఆమె హైదరాబాద్ లోనో చెన్నైలోనో ఎక్కడో ఉంటున్నారని. ఆరాలు తీయకూడదు, వినూరుకోవాలి. మాట్లాడితేమో ఈ రోజాకి పని పాట లేదు, ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంది అని మీరే అంటారు. మాట్లాడకపోతేమో సైలెంట్ ఎందుకు అయిపోయారు, ఫైర్ ఎందుకు తగ్గింది అంటారు. ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాగేయడమే. మీరు కానీ మీ పార్టీ కానీ అసలు ఇంత ఘోరం ఓటమికి కారణం ఏంటి అని ఎప్పుడైనా ఆలోచించారా, రియలైజ్ అయ్యారా? అది మా ఎంత అంటలేదు, నీ కంటికి కనబడుతున్నావా? అవలోకనం చేసుకున్నారా? చేసిన తప్పులు ఏమైనా గుర్తుకొచ్చినాయా? గుర్తుకొస్తే ఏమైనా 1-2 చెప్పగలుగుతారా? నీకు భలే హ్యాపీ ఉండదు కదరా నీకా? నిజంగా బాధాకరం ఏంటంటే పక్క రాష్ట్రాలన్నీ గుర్తించాయి. జగన్మోహన్ రెడ్డి గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయినా ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ మన ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం. నా సిపిఎస్ మనం అధికారంలోకి వచ్చిన వారంలో చేపించేస్తానన్నా. సెకండ్ అండి, ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ కూడా విడుదల చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. జగన్ లో మీకు బాగా నచ్చే అంశం, చాలా ఆనెస్ట్ గా ఉంటాడు, అబద్ధం చెప్పలేడు. కానీ ఈ రాష్ట్రంలో ప్రజలకి అర్థం కాక ఓడిపోయామా, లేదా ఈవీఎం మిషన్లు వీళ్ళు మేనేజ్ చేసి ఓడిపోయామా? 151 వచ్చినప్పుడు మీరు ఈవీఎం అని చెప్పుకోవచ్చు కదా. దేని వల్ల ఓడిపోయామనేది ఇప్పటికీ అర్థం కావట్లేదు. అయితే వెళ్ళి ఇప్పటికీ నమ్ముతున్నారు ఈవీఎం మిషన్ వల్ల? 100%. ఎందుకంటే కర్ణా చంపేదరా, వీళ్ళంతా మారరా. అన్నం ఉడికిందా లేదా అని అన్నం మొత్తం చూడడం అవసరం లేదు, ఒక మెతుకు చూస్తే చాలంటారు. 10 ఏళ్ల నుంచి ఉడుకుతూనే ఉన్నాను, నా మెతుకు పట్టుకోవాలనిపించలేదా? నేను నా నియోజకవర్గం వరకు మాట్లాడతాను. అసలు ప్రజలతో సంబంధం లేని వ్యక్తి, చాలా మందికి ఎమ్మెల్యే ఇతనా అనేది కూడా తెలియని వ్యక్తి 45,000తో గెలిచాడంటే ఎలా నమ్ముతాం మనం, చెప్పండి. దాన్ని బట్టి అర్థం కావట్లేదు రోజా మీద ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉంది. వైఎస్ఆర్సీపీ మీద ఎంత వ్యతిరేకత ఉంది కాబట్టి అన్ని వేల ఓట్ల మెజార్టీ మీరు కోల్పోయారు. మీ ఇలాంటి వాళ్ళకి అలా అనిపిస్తుందేమో కానీ ఈ పంచింగ్ పలక్నామాకే పంచా చెప్తా. ఓకే, మీరు ఈవీఎంలు అంటున్నారు, ఇప్పుడు విజయ్ గెలిచాడు, విజయ్ కూడా ఈవీఎం వల్ల గెలిచాడు. మీరు చంద్రబాబు నాయుడు లాగా కంట్రీ పొలిటీషియన్ మనం ఎక్కడ చూసుండం. ఆయన ఎంతకైనా దిగజారుతాడు. అబ్బా ఏమి చెప్పినావే. జగన్మోహన్ రెడ్డి నిజంగా ఒక గొప్ప నాయకుడు, గొప్ప హ్యూమన్ బీయింగ్. నాతో చెప్తే చెప్పావు కానీ ఎవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. ఆయన దగ్గర వర్క్ చేయడానికి మేము గర్వపడుతున్నాం. సాక్షాత్ ఒక ఆడబిడ్డ రోడ్డు మీదకి వచ్చి నాకు సాయం చేయన్నా అని అడిగితే 3 ఏళ్ళు కళ్ళు మూసుకుంటాడు. బుద్ధి ఉంది అనకూడదు కానీ అసలు సిగ్గుండాలా. జగనన్నను వదులుకున్నందుకు రాష్ట్ర ప్రజలు నష్టపోతారు జనం తప్పండి, ఎవరు కాదు. అంతేగా మీరు అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు వెళ్ళి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయలేదు. ఇతను అసలు ఏమి, నాకు ఒక టోటల్ చెప్పాలంటే ఇతను మాత్రం అసలు నాకు వద్దు సార్. ఎన్డీఏ గవర్నమెంట్ కి రకరకాల సందర్భాల్లో మీరు వెళ్ళి మద్దతు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి, అనేక బిల్స్ కి. అదే అలా ఎలా చెప్తారా? ఇలాంటి ప్రశ్నలు అడగకూడదు, కొంచెం ఈజీ ప్రశ్నలు అడిగే. ఏ రోజు మేము మోడీ గారినో ఇంకోరినో ఎవరిని కూడా మేము తిట్టింది లేదు, వాళ్ళ కాళ్ళు పట్టుకున్నది లేదు. ఇంకోసారి మేము తిట్టింది లేదు, వాళ్ళ కాళ్ళు పట్టుకున్నది లేదు.
చూడు నువ్వు వేసే యాశాలకి చేసే పళ్ళకైనా సంబంధం ఉందేంట్రా? అసలు లేదు సార్, మా అమ్మ కూడా అదే అంటది. కానీ నాకు అర్థం కాదు, మీ పార్టీ ఏజెండా ఏంటి? తెల్లారు లెగిస్తే లోకేష్ని, చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ తిట్టడమేనా? అది నా బలహీనత. ప్రజా సమస్యల గురించి పోరాడే పార్టీ వైఎస్ఆర్సీపీ ఒకటే అన్న విషయం మీకు తెలుసు. పోరాటాలు తక్కువ, కొట్లాట్లు, తిట్లు, నాయకత్వం అంటే మీ ప్రత్యర్థుల్ని తిట్టడం ఎక్కువ. అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. మీరు ఒకసారి టీవీలు చూడట్లేదు అనుకుంటున్నా. నేను రోజు పని చేస్తున్నా టీవీలో. వ్యక్తిగత దూషణలు గాని వ్యక్తిత్వ హననం చేసేది మీరే. ఈ రోజు మీ కూటమి పార్టీ ప్రభుత్వం. పోనీ నా మీద మీ అభిప్రాయం చెప్పండి. నా మీద నీ అభిప్రాయం ఏంటి చెప్పు. బ్రోకరు. నేను ఎప్పుడైనా అబద్ధం చెప్తానా? ఏదైనా నేను ఓపెన్ గా ఆన్సర్ చెప్తాను కానీ అగరబత్తి ఏం కాదు. నేను అబద్ధం చెప్పను. నాకు నచ్చకపోతే నవ్వేసి వెళ్ళిపోతాను కానీ అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. జోక్ భలే ఉంటదన్నా. నేను ఆఖరి జోక్ ఇదేనేమా. ఎవరైతే గొడ్డలి అని మాట్లాడుతున్నారో ఆ వ్యక్తి ఎవరి ప్రభుత్వంలో చనిపోయారు? ఆహా, ఆ మొక్కను చూసావా? ఇప్పుడే సర్కస్ నుంచి పారిపోయి వచ్చిన చింపాంజీలాగా ఉంది. వైఎస్ విజయలక్ష్మికి బర్త్డే విషెస్ చెప్పారు లోకేష్. పవన్ కళ్యాణ్ తల్లికి చెప్పరు, మీ మేనత్త గారికి చెప్పరు, మీ చిన్నాయనకు చెప్పరు. మీ చిన్నమ్మకు చెప్పరు, మోడీ అమ్మకు చెప్పరు, అమిత్ షా అమ్మకు చెప్పరు, ట్రంప్ పిల్లానికి చెప్పరు. ఏమైందిరా? వీళ్ళకి ఎవ్వరు చెప్పరు, అమ్మకు చెప్తారు. రే చాలా పాపం రా, రే చాలా పాపం రా. జగన్ తల్లిని గౌరవిస్తారంట, జగన్ చెల్లిని అభిమానిస్తారంట. అది తప్ప, అది తప్ప. కుటుంబాలను చిన్నాభిన్నం చేసే ప్రయత్నము, ఈ కుటుంబ కలహాలకి దూరకూడదనే దూరేది, ఇవన్నీ పనికిమాలిన బుద్ధులు. చంద్రబాబు వెన్నుపోటు పొడవకుండా ఉంటే ఆయనను బహుశా ఇంకా చాలా కాలం కూడా బతుకుండేవాడేమో. కళ్ళు దొబ్బాయా నీకేమన్నా చూసుకోమని చెప్పురా. రాష్ట్ర ప్రజలన్నీ గమనిస్తా ఉంటారు. ప్రతిదీ ఒక రాజకీయం చేసుకున్నటువంటి తండ్రి కొడుకులు చూస్తే నవ్వుతున్నారు అందరూ. వచ్చిందయ్యా వయ్యారి. జనంలోకి వెళ్ళి అడగండి, వీళ్ళని చూస్తే ఒక జోకర్ లాగా తయారైపోయారు. ఏమి తెలియకుండా జఫారాని లాగా నువ్వు నాతో మాట్లాడుకో. అట్లాంటి తల్లికి వీళ్ళు విశేష చెప్తారట. ఈ తండ్రి అనుకుంటే తండ్రిని మించినటువంటి కొడుకు తయారైపోయాడు. ఇక ఈ కొడుకు ఎట్లాంటి వాడో అందరికీ తెలిసినటువంటి విషయమే. అగరబత్తి ఏం కాదు, నిన్నెవడు అడిగాడు? అలాంటి ఓ పనికి మాలాన్ని తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేయటం కోసం ఇది కేవలం పొగరు. కొన్ని ఏరియాలో దీన్నే బలుపు అని కూడా అంటారు. ఆయన ప్రమోట్ చేసుకునే పనిలో భాగంగా పిచ్చి పిచ్చి పనులన్నీ కూడా చంద్రబాబు చేస్తున్నాడు, అతని కొడుకు కూడా చేస్తున్నాడు.